పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండవా కప్పి స్వాగతం పలికారు. ఎంపీ వెంకటేష్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మళ్లీ హస్తం కూటికి చేరారు. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు కూడా సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపిగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అయితే బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత కాంగ్రెస్ లోకి చేయడం అయితే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇటు కరీంనగర్ ఇటు మంచిర్యాల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి వెంకటేష్ నేత ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలోకి చేయడం పట్ల మాత్రం బీఆర్ఎస్ కు బిగ్ షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గత శాసనసభ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అప్పటి నుంచి కూడా వెంకటేష్ నేత పైన పార్టీ గురుగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అప్పటి నుంచి కూడా పెద్దపల్లి పార్లమెంట్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి మరో అభ్యర్థిని చూసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేసింది. గతంలో ఎంపీగా పనిచేసినటువంటి బాల్క సుమన్ ను, అదేవిధంగా ధర్మపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ను ఇక్కడ నుంచి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి రంగంలో దించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో తనకు ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాదని ముందుగానే గ్రహించినటువంటి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత తాను ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా కాంగ్రెస్ వైపు అతడు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అతడు గతంలో కూడా 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరు
అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం జరిగింది. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో అతడు మళ్ళీ బీఆర్ఎస్ లో చేరి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందినటువంటి వెంకటేష్ నేత గత బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఈ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ ఒక స్థానం కూడా గెలవకపోవడంతో ప్రధానంగా అతన్ని పార్టీ కూడా కొంచెం దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతడు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడనే ఆయన సమక్షంలోనే కండువ కప్పుకున్నట్టుగా సమాచారం అవుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని చెప్పేసి వెంకటేష్ నేత అనుకున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి తోటి నిన్న రాత్రి కలిసినటువంటి వెంకటేష్ నేత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి రాజకీయ వ్యవహారాలు చూస్తున్నటువంటి కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. తనకు ఎలాంటి హామీ ఇచ్చిందన్న విషయాన్ని అయితే వెంకటేష్ నేత ఇప్పటివరకు అయితే ఇలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఏదైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి అయితే బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా పలువురు కీలక నేతలు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీకి చేయడం అయితే బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలే షాక్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇది ప్రధానంగా ఇటు పెద్దపల్లి ఇటు మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సంబంధించి అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కూడా పలువురు నేతలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలకు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పలువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఏదైనా వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీకి చేయడం తర్వాత తన అంచెల్లో ఇంకెవరైనా కూడా చాలా మందిని కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్లే అవకాశం అయితే లేకపోలేదు. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.